హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించినటువంటి పెద్ది సినిమా, రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఇద్దరు జంటగా నటించినటువంటి ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మరి అయితే ఈ సినిమా గురించి కొందరు కొన్ని కీలక కామెంట్స్ చేస్తూ ఉన్నారు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ పైన కొన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక డైరెక్టర్గా బుచ్చిబాబు సానా తనదైన శైలిలో స్పందించడం జరిగింది. మేము ఎప్పుడు కూడా మహిళల్ని అగౌరవపరచం, మహిళలే మాకు ప్రాధాన్యం, మహిళలను గౌరవిస్తాము అంటూ సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసుకున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. మరి సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా జాన్వీ కపూర్ పాత్ర పైన కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ సినిమాలో మహిళలను అగౌరవపరిచే విధంగా జాన్వీ కపూర్ పాత్ర, ఆ క్యారెక్టర్ను బాలేదు అంటూ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో బుచ్చిబాబు సానా స్పందించి అసలు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఏవైతే అసలు సినిమాను అలరించడంలో ప్రేక్షకుల పాత్రే ఉంటుంది. ప్రేక్షకులను అసలు సినిమాతో ఒక స్ఫూర్తిని నింపి సినిమా ప్రేక్షకులు అందించాలన్నదే మా కోరిక. అటువంటిది ఒకవేళ ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి సారీ అంటూ సోషల్ మీడియా వేదికగా బుచ్చిబాబు సానా ఒక పోస్ట్ను పంచుకున్నారు. అంతేకాకుండా ప్రేక్షకుల్ని అలరించాలి, వారిలో స్ఫూర్తిని నింపాలి, వాళ్ళతో మమేకం కావాలన్నదే మా కోరిక. అటువంటి ప్రేక్షకుల నుంచి ఏదైనా స్పందన వచ్చినప్పుడు వాటిని మేము తప్పక పాటిస్తాము. సో ఏదేమైనప్పటికీ మహిళలని మేము గౌరవిస్తాము, అగౌరవపరచడం కాదు అని చెప్తున్నారు. మరి ఏదైతే కొన్ని కీలక కామెంట్స్, విమర్శలు వస్తున్నాయో వాటిని సినిమా నుంచి తొలగించే ప్రయత్నాలు కూడా జరగబోతున్నాయి అన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఇకపోతే పెద్ద సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ తన 100% పర్ఫార్మెన్స్ ఇచ్చారని, బుచ్చిబాబు సానా కూడా తన మార్క్ స్టైల్ని చూపించారని, సినిమాని ఎక్కడా కూడా లో అవ్వకుండా చాలా స్మూత్గా సినిమాని తీసుకెళ్లారని చెప్పారు. సో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీలో వచ్చినటువంటి ఈ సినిమా సెన్సేషనల్ సృష్టిస్తుంది. సో క్రికెటర్గా, కుస్తీగా, తర్వాత రన్నర్గా రామ్ చరణ్ మెప్పించినటువంటి విధానం కానివ్వండి, అసలు పెద్ది అంటే వన్ మ్యాన్ షో. రామ్ చరణే మొత్తం తన భుజాల మీద వేసుకుని సినిమాని నడిపించాడని చెప్పారు. సో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, క్రికెట్ నుంచి వెంటనే కుస్తీకి మారినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉన్నాయని అయితే ప్రేక్షకులు చెప్తున్నారు. సో కొన్ని కీలక కామెంట్స్ ఏవైతే వచ్చాయో అటు జాన్వీ కపూర్ క్యారెక్టర్, ఆ పాత్ర పైన, దానికి సంబంధించి బుచ్చిబాబు సానా స్పందించి సారీ చెప్పడం అయితే జరిగింది. మరి సో ఇంత ఉప్పెనతో భారీ హిట్ కొట్టి స్టార్ హీరోతోటి సెకండ్ మూవీనే డైరెక్ట్ చేసిన డైరెక్టర్గా కూడా ఈ విధంగా ప్రేక్షకుల నుంచి స్పందన తెలుసుకున్న తర్వాత ఈవెన్ అది నెగిటివ్ అయినప్పటికీ కూడా ఆయన తిరిగి స్పందించడం, సోషల్ మీడియా వేదిక పైన సారీ చెప్పడం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. సో ఇటువంటి డైరెక్టర్స్ ఇలానే ఉండాలి కదా, ఇలానే స్పందించాలని కదా అని కొందరు కోరుకుంటున్నారు. మరి డైరెక్టర్ స్పందించిన తీరుపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.